విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు గురువారం, క్వాలిటీ, చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. ఈ మధ్యకాలంలో కొంతమంది పొలిటీషియన్స్ని వణికిస్తున్నటువంటి చట్టం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. దీనికి సంబంధించి 10 ప్రశ్నలు, సమాధానాలు. ఇది టోటల్గా చెప్పాలంటే 360 డిగ్రీ వ్యూ అనమాట. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి అసలు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, తర్వాత ఈ సందర్భంగా ఆర్టికల్ 253 ఎందుకు వార్తల్లోకి వచ్చింది, తర్వాత దాని యొక్క షెడ్యూల్స్ని ఎలా ఎక్స్పాండ్ చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఏమిటి, దాని పవర్స్ ఏమిటి, తర్వాత ఈ చట్టాన్ని డ్రాకోనియన్ లా అని ఎందుకన్నారు, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏమిటి, ఈ సందర్భంగా ఆర్టికల్స్ 20, 21, 22 ఎందుకు వార్తల్లోకి వచ్చాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ నికేష్ తారాచంద్ షా జడ్జిమెంట్ కానీ, విజయ్ మదన్ లాల్ చౌదరి జడ్జిమెంట్ కానీ ఏం చెప్తున్నాయి, ఈ విషయాలన్నీ రాగల 20 నిమిషాల సేపు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది, అసలు ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసుకురావడానికి ముందున్నటువంటి కథా కమామిషు ఏమిటి అనేది 2 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1980లలో డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది పెద్ద సమస్యగా పరిణమించింది. అంటే అప్పుడు డ్రగ్స్ ట్రాఫికింగ్ ద్వారా డబ్బులు ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్ళటం, కొన్ని టెర్రరిస్ట్ చేతుల్లోకి వెళ్ళటం, తర్వాత ఆ డబ్బుల్ని ఆర్గనైజ్డ్ ఫైనాన్స్ అంటే రెగ్యులర్ ఫైనాన్షియల్ సిస్టంలోకి తీసుకురావటం. మీ అందరికీ తెలుసు కదా, బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్ ఫైనాన్షియల్ సిస్టంలోకి తీసుకురావటాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో అది పెద్ద సమస్యగా పరిణమించినప్పుడు యునైటెడ్ నేషన్స్ 1988వ సంవత్సరంలో వియన్నా కన్వెన్షన్ అంటే కన్వెన్షన్ అగెనిస్ట్ ఇలిసిట్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ అనమాట. అంటే ఈ డ్రగ్ ట్రాఫికింగ్కి సంబంధించి ఏదైనా సరే సీరియస్గా థింక్ చేయాల్సిన విషయాలు ఉన్నాయి అంటే డ్రగ్ ట్రాఫికింగ్ అనేది సీరియస్ సమస్యగా పరిణమించింది అని చెప్పి వియన్నా కన్వెన్షన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఆ తరువాతి సంవత్సరం 1989లో G7 కంట్రీస్ ఏం చేశాయంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాయి. మళ్ళీ ఆ తర్వాతి సంవత్సరం 1990లో UN జనరల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని అడాప్ట్ చేసింది. ఎలాగైనా సరే ఈ డ్రగ్ ట్రాఫికింగ్కి సంబంధించినటువంటి మనీని కంట్రోల్ చేయాలి, లేకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆలోచన చేసిందనమాట. ఆ తర్వాత మళ్ళీ 1998 ఇట్లా చాలాసార్లు ఈ విషయాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఎందుకంటే 1980లో 1990లో ఈ డ్రగ్ ట్రాఫికింగ్ దానికి సంబంధించి మనీ లాండరింగ్ చాలా పెద్ద సమస్యగా పరిణమించిందనమాట. అయితే ఈ వియన్నా కన్వెన్షన్, అలాగే FATF రూపొందించినటువంటి నిబంధనలు, అలాగే యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ వీటన్నిటినీ పరిగణలో తీసుకొని ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని 2002లో తీసుకొచ్చారు. దీని ఇంప్లిమెంటేషన్ 2005 నుంచి జరిగిందనమాట. అంటే 2002లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దీనికి వెనకాల ఉన్నటువంటి కథ అంతా చెప్పాను. మెయిన్లీ మీరు FATF నిబంధనలు, వియన్నా కన్వెన్షన్, UN రెజల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 2002లో మన దేశం ఈ చట్టం తీసుకొచ్చింది. 2005 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే డ్రగ్ ట్రాఫికింగ్కి సంబంధించి జరిగినటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్, దానికి సంబంధించినటువంటి మనీ లాండరింగ్, దీన్ని బేస్ చేసుకుని చట్టం తెచ్చారు. కానీ ఆ తర్వాత ఈ చట్టాన్ని చాలా ఎక్స్పాండ్ చేశారు. అంటే కొత్త షెడ్యూల్స్, కొత్త విషయాలని షెడ్యూల్స్లో ఇంక్లూడ్ చేశారనమాట. ఇది చాలా ఎక్స్పాండ్ అవుతూ పోయింది. ఇందులో ఉదాహరణకు తీసుకుంటే మీరు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇది సపరేట్గా దీనికి ఒక చట్టం ఉంది. దానికి సంబంధించినటువంటి శిక్షలు అలాగే అన్నీ ఉన్నాయి. దీన్ని కూడా అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే ఏంటి, ప్రముఖంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే, వాళ్ళు అపరిమితమైన ఆస్తులు కలిగి ఉంటే వాళ్ళని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టం. దీన్ని కూడా మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా మీరు చూస్తే టెర్రరిజం, సీరియస్ ట్యాక్స్ ఇవేషన్ అంటే ఎవరైనా సరే ట్యాక్స్ ఎగ్గొట్టారు అన్నటువంటిది జరిగినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వచ్చు అనమాట. అర్థమైంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎంటర్ అవ్వచ్చు. అలాగే ఫ్రాడ్ ఫోర్జరీ జరిగినప్పుడు కూడా మనీ లాండరింగ్ జరిగి ఉంటుందేమో అన్న అనుమానంతో ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వచ్చు. అలాగే చీటింగ్, కిడ్నాపింగ్, అంతేకాకుండా
కాపీరైట్, ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్స్ అవి కూడా ఇందులో కలిపేశారు తీసుకొచ్చి. అంటే ఈ షెడ్యూల్ ఎంత ఎక్స్పాండ్ అయిందంటే వీటిల్లో చాలా వాటికి వేరు చట్టాలు ఉన్నాయి, వేరు శిక్షలు ఉన్నాయి. అయితే అక్కడ కూడా మనీ లాండరింగ్ జరిగి ఉంటుందేమో అన్న ఆలోచనతోటి ఈ యొక్క చట్టం పరిధిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. చాలా స్ట్రింజెంట్ కండిషన్స్ కూడా పెట్టారనమాట. మొదట్లో అన్ని స్ట్రింజెంట్ కండిషన్స్ లేవు. అంటే సెర్చ్ అండ్ సీజర్కి సంబంధించి మొదట్లో కొన్ని సేఫ్ గార్డ్స్ ఉండేవి. అలాంటివన్నీ అమెండ్మెంట్స్ ద్వారా తీసేశారు. అంతేకాకుండా కొత్త ఇందులో యాడ్ చేసుకుంటూ వచ్చారు. దీంతో ఏమైపోయిందంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది చాలా పవర్ఫుల్ చట్టం అయిపోయింది అనమాట. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇంకా పవర్ఫుల్ అయిపోయింది. తర్వాత ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఒక సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి. ఈ విస్తృతమైనటువంటి అధికారాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్కి లొంగకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. సరే, ఇంకోటి ఏంటంటే మీకు ఇంతకు ముందే చెప్పాను, దీనికి సంబంధించి మనం ఆర్టికల్ 253 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అలాగే యూనియన్ లిస్ట్ ఐటమ్ నెంబర్ 13 గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. 7th షెడ్యూల్ ప్రకారం యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఇక్కడ యూనియన్ లిస్ట్లో ఎంట్రీ 13 ప్రకారం ప్రపంచానికి సంబంధించిన కన్వెన్షన్స్ని సాటిస్ఫై చేయడానికి పార్లమెంట్ చట్టాలు తేవచ్చు అని చెప్పి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఆర్టికల్ 253 మీరు చూస్తే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని సాటిస్ఫై చేయడానికి, ఇక్కడ వియన్నా కన్వెన్షన్ని సాటిస్ఫై చేయడానికి, అలాగే FATF నియమ నిబంధనలను సాటిస్ఫై చేయడానికి ఇక్కడ చట్టాన్ని తీసుకొచ్చారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని. ఈ ఆర్టికల్ 253 ద్వారా ఎంట్రీ 13 ద్వారా పార్లమెంట్కి ఆ పవర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, మీరు ఇక్కడ ఈ ఆర్టికల్ 253ని కోట్ చేస్తూ, అలాగే ఈ ఎంట్రీ 13 ఆఫ్ యూనియన్ లిస్ట్ని కోట్ చేస్తూ మీరు చట్టం తీసుకొచ్చారు, అది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఆ తర్వాత మీరు మిగతా షెడ్యూల్స్ అన్ని తీసుకొచ్చి అందులో ఎలా ఇంక్లూడ్ చేస్తారు? మీరు తెచ్చిందేమో ఆర్టికల్ 253 బేస్ చేసుకుని, ఎంట్రీ 13 బేస్ చేసుకుని, మిగతా అన్ని అందులో మీరు ఇంక్లూడ్ చేయలేరు కదా. అది క్రిటిక్స్ వాదన అనమాట. అంటే ఎక్స్ప్లిసిట్గా ఆర్టికల్ 253లో కానీ ఎంట్రీ 13లో కానీ మీరు దీన్ని ఎక్స్పాండ్ చేయకూడదు అని చెప్పకపోయినప్పటికీ కూడా క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే అది కామన్ సెన్స్. మీరు ఆర్టికల్ 253ని బేస్ చేసుకొని తీసుకొచ్చారు. ఆ బేస్ ఏమిటి? వియన్నా కన్వెన్షన్, తర్వాత డ్రగ్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్. మీరు అంతవరకే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి కదా. ఎలా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు? కాపీ రైట్స్కి, అలాగే ట్రేడ్ మార్క్ వైలేషన్స్కి, చీటింగ్కి, ఫోర్జరీకి అన్నిటికీ మీరు ఎక్స్పాండ్ చేస్తారు అనేది క్రిటిక్స్ చెప్పే వాదన. సరే, ఇంకొకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. సెర్చ్ అండ్ సీజర్ పవర్స్ ఉన్నాయి. అటాచ్మెంట్ ఆఫ్ ఎసెట్స్, ఎవరినైనా పిలవచ్చు. ఎందుకు పిలుస్తున్నారో తెలియదు, మీరు విట్నెస్సా తెలియదు, మీరు ఎక్యూజ్డా తెలియదు, అంటే మీరు నేరం చేశారో తెలియదు, వేరే వాళ్ళు నేరం చేస్తే మిమ్మల్ని విట్నెస్గా పిలుస్తున్నారో తెలియదు. అన్ని విషయాలు అడుగుతారు. ఫ్యామిలీ ఆస్తులు కావచ్చు, రిలేటెడ్ పర్సన్స్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అన్నీ అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారో తెలియదు. ఇది పెద్ద సమస్య అనమాట. సో ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో మీకు ఇంతకుముందే చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఇది ఏ విషయాలని చూస్తుంది? ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా సరే ఫారిన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్ చేశారనుకోండి, అక్రమంగా ఫారిన్ కరెన్సీని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, డాలర్స్ని, వాళ్ళ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేయొచ్చు. అంటే ఫెరా చట్టం 1973 దీన్ని రిప్లేస్ చేస్తూ ఫెమా వచ్చింది 1999లో. ఈ 1999, 1973 ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఫెమా, ఫెరా, వీటికి సంబంధించిన వైలేషన్స్. రెండోది అఫ్కోర్స్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. మూడోది ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, అది కూడా ఇదే చూస్తుంది. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అంటే ఏమిటి? 6 సంవత్సరాల క్రితం దీన్ని తీసుకొచ్చారు. అంటే ఎవరైనా సరే ఇక్కడ పెద్ద ఆర్థిక నేరం చేసి 1000 కోట్ల రూపాయలు చీటింగ్ చేసి అమెరికానో, బహామాసో, పనామానో పోయారు, పిలుస్తుంటే రావటం లేదు, వాళ్ళని ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ అంటారు. వాళ్ళు చేసినటువంటి ఆర్థిక నేరం 100 కోట్ల రూపాయలు దాటిందనుకోండి, అప్పుడు ఈ చట్టం వర్తిస్తుందన్నమాట. అర్థమైంది కదా? వాళ్ళ ప్రాపర్టీస్ సీజ్ చేయొచ్చు, రకరకాల పవర్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తుంది. అంతేకాకుండా విర్చువల్ డిజిటల్ అసెట్స్,
అంటే మీ అందరికీ తెలుసు క్రిప్టో కరెన్సీస్, క్రిప్టో ఎక్స్చేంజెస్లో గోల్మాల్ జరిగిందనుకోండి, అక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, అలాగే 4వది ఇక్కడ విర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీస్ అనమాట. ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తుంది. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ అనమాట. నార్మల్గా మీకు ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ ఉందనుకోండి, ఎఫ్ఐఆర్ కాపీని అక్యూజ్డ్ ఎవరి మీద అయితే నేరం ఆరోపింపబడిందో వాళ్ళకి ఇస్తారు. బట్ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేటువంటిది ఒక్కసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అనుమానం వచ్చి ఈ మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని బిగిన్ చేసింది అనుకోండి, ఆ తర్వాత ఎవరినైనా పిలవచ్చు. ఎందుకు పిలుస్తున్నారో తెలియదు, ఎవరిని ఏ ప్రశ్నలైనా అడగచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పరు, మీరు విట్నెస్ చెప్పరు, మీరు అసలు అక్యూజ్డో చెప్పరు. అంటే నేరం చేశారో చెప్పరు, వేరే వాళ్ళు నేరం చేశారు మీ దగ్గర విట్నెస్ తీసుకుంటున్నామని చెప్పరు. ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక డాక్యుమెంట్లో దాన్ని ఉంచుతారు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఇది ఎవ్వరికీ ఇవ్వరు, కాన్ఫిడెన్షియల్. ఇక్కడే అసలు కథంతా ఉంది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, బెయిల్ రావడం కష్టం, ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. అవి రాగల 10 నిమిషాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఈ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ లాగా ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. ప్రభుత్వ వాదన ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదన ఏంటంటే, మనీ లాండరింగ్ అనేది వాడు సీక్రెట్గా చేస్తుంటాడు. దీన్ని మనం బయట పెట్టామనుకోండి, బయట పెడితే వాడు సర్దుకుంటాడు, అన్నీ సర్దేసుకుంటాడు ఈ యొక్క పనిష్మెంట్ వేసే లోపల. అయితే క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే, మీరు గత 7-8 సంవత్సరాల్లో దాదాపు 2000 మంది మీద కేసులు పెట్టారు. అంటే 2000 మంది మీద మీరు సెర్చ్ అండ్ సీజర్ అలాగే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని స్టార్ట్ చేశారు. ఎంతమందికి పనిష్మెంట్ వేశారు, ఎంతమందిని కన్విక్ట్ చేశారు? కన్విక్షన్ చేసిన వాళ్ళు 2% మించి లేరు. అంటే ఇక్కడ ప్రాసెస్ అనేది పెద్ద పనిష్మెంట్. అదే పెద్ద ప్రాబ్లం ఈ చట్టంతో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తోటి. ఎందుకంటే శిక్ష పడాలి కదా. ఉదాహరణకి రేప్ కేసెస్ ఉంటాయి, 30%, 40% కన్విక్షన్ రేట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి 2% కన్విక్షన్ రేట్. ఇదేమిటి, ఇంత సీరియస్ కేసు అన్నారు, మీరు వాళ్ళ అసెట్స్ సీజ్ చేశారు, అటాచ్ చేశారు, పిలిచారు సీక్రెట్గా, అలాగే జైళ్ళలో పెట్టారు, బెయిల్ రాదన్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. అయితే కన్విక్షన్ రేట్ కూడా ఒక 30%, 40%, 50% ఉండాలి కదా, దోషిగా వాళ్ళని పూర్తిగా నిర్ధారించటం. అదే కదా కన్విక్షన్ అండ్ రేట్ అంటే. సో దోషిగా వాళ్ళని నిర్ధారించటం ఒక 30%, 40% ఉండాలి కదా, కేవలం 2%. ఇదేంటి? అందుకే ప్రాసెస్ పెద్ద పనిష్మెంట్ అంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది పిలిచేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, మెడ మీద కత్తి పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. అలాంటివి జరగచ్చు కదా. చాలామంది క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఈ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని సెర్చ్ అండ్ సీజర్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ చేస్తున్నారు. ఎవరినైనా సరే పిలిచి సీక్రెట్గా మీకేం ఆస్తులు ఉన్నాయి చెప్పండి, చెప్పకపోతే అరెస్ట్ చేస్తామన్నారు అనుకోండి, అతను ఏదో చెప్తాడు తప్పించుకోవడానికి. సో ఇలాంటివన్నీ, ఉదాహరణకు మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకున్నారనుకోండి, పోలీస్ ముందు ఇచ్చేటువంటిది దాన్ని ఎవిడెన్స్గా తీసుకోరు. బట్ ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే అని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ఏమంటారంటే, మీరు ఇక్కడ ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని మీరు రాబోయే యాక్టివిటీస్ చేస్తున్నారని కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఏమంటున్నారంటే, అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నామని చెప్తుంది. ఏదేమైనా సరే ఇది రాబోయే కాలంలో 2024వ సంవత్సరంలోనే 5 జడ్జిల సుప్రీంకోర్టు దీని గురించి మళ్ళీ తీర్పు ఇవ్వబోతోంది. ఎందుకంటే 3 జడ్జెస్ బెంచ్ జూలై 2022లో ఇచ్చిన జడ్జిమెంట్ మీద మళ్ళీ రివ్యూ పిటిషన్ దాఖలైంది. దాన్ని 5 జడ్జిల బెంచ్ చూస్తోంది. దానికి సంబంధించినటువంటిది 2024లోనే మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, తర్వాతి ప్రశ్న, ఎందుకని దీనిని డ్రాకోనియన్ అన్నారు? చాలా కఠినతరమైనటువంటి చట్టం అన్నారు. ఒకటేంటి, ప్రాసెసే పెద్ద పనిష్మెంట్. మీకు ఇంతకుముందే చెప్పాను, కేవలం 2% మందిని మీరు కన్విక్ట్ చేస్తున్నారు.
కన్విక్షన్ రేట్ ఎక్కువ ఉండాలి కదా, వాడు నిజంగా దోషి అయితే. తర్వాత రెండోది ఏంటంటే బెయిల్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే జడ్జ్ అనేవాళ్ళు ఇతను ఇన్నోసెంట్ అని నమ్మాలంట. ఇది ఎగెనెస్ట్ లీగల్ ప్రిన్సిపల్ కదా. నార్మల్గా మనం ఏమనుకుంటాం, పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ. దట్ ఈస్ ద నార్మల్ లీగల్ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ఆపోజిట్. అందుకే బెయిల్ చాలా డిఫికల్ట్. ఇంకోటి ఏంటంటే అసలు ఎక్యూజ్డ్ ఎవరు, విట్నెస్ ఎవరు, ఇన్ఫర్మేషన్ అడిగేటప్పుడు తెలియాలి కదా. మిమ్మల్ని విట్నెస్ కోసం పిలిచాం, మిమ్మల్ని ఎక్యూజ్డ్గా పిలిచామని చెప్పి అలాంటిదేం చెప్పరు. ఇంకోటి ఏంటంటే సెర్చ్ అండ్ సీజర్. సెర్చ్ అండ్ సీజర్ చేయడానికి అంటే మీరు ఇంటికి వెళ్ళి సెర్చ్ చేయటం ఎంత నామోషి చెప్పండి. వాడు ఏ నేరం చేయలేదు, ఇంటికి వెళ్ళి మీరు ఆ సెర్చ్ చేశారంటే ఎంత నామోషిగా ఫీల్ అవుతారు. దానికి సేఫ్ గార్డ్స్ ఏమీ లేవు. అయితే వాళ్ళేం చెప్తారంటే మేము ఇంటర్నల్గా అన్నీ చూసిన తరువాతే, మేము ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతే సెర్చ్ చేస్తాము. అయితే కేవలం 2% మందికి శిక్ష వేస్తున్నారేంటి? అలాంటప్పుడు 50% మందికి శిక్ష చేయాలి కదా. తర్వాత అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ. ఇక్కడ కూడా ఏంటంటే ఏ రకమైన సేఫ్ గార్డ్స్ బయటికి కనబడవు. లోపల వాళ్ళు ఏమైనా రాసుకున్నారా ఏమిటనేది తెలియదు, బట్ బయట వాళ్ళకి మాత్రం ఏం కనబడవు, ఎందుకు అటాచ్ చేస్తున్నారనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే సెక్షన్ 50 వాళ్ళు ఎవరినైనా పిలవచ్చు. సివిల్ కోర్టుకు ఉండేటువంటి పవర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఉన్నాయి. అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇదే పెద్ద క్రిటికల్ అనమాట. ఎందుకంటే మీకు ఇంతకుముందే చెప్పాను, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వస్తే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం అల్టిమేట్గా పోలీస్ ముందు ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో దాన్ని వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీసుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే సెక్షన్ 50 ప్రకారం దీనికి సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉన్నాయి. ఈ మధ్య ఒక ఇష్యూ చూడండి, తమిళనాడులో 4 జిల్లాల కలెక్టర్స్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిలిచింది. ఏది శాండ్ మాఫియా ఏదో జరిగిందని చెప్పి. అక్కడ వాళ్ళు వెళ్ళలేదు, స్టేట్ గవర్నమెంట్ అబ్జెక్ట్ చేసింది, ఎందుకు మీరు కలెక్టర్లు పిలుస్తున్నారని చెప్పి. ఆ విషయం సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వెళ్లాల్సిందే కలెక్టర్లు అని చెప్పింది. సెక్షన్ 50కి అంత పవర్ ఉందన్నమాట. సో ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇంతకుముందే చెప్పాను, శిక్ష ఒకవేళ 30% 40% మందికి పడితే చట్టాలు కరెక్టే. కానీ ఒకళ్ళకో ఇద్దరికో శిక్ష వేయటం, మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎలా తప్పించుకుంటున్నారు మరి 98% మంది? తర్వాత బెయిల్ ఎందుకని కష్టం? సెక్షన్ 45 దీన్ని చూస్తే మీకు బెయిల్ ఎందుకని కష్టమో అర్థమైపోతుంది. ఇక్కడ జడ్జి నమ్మాలన్నమాట, ఇన్నోసెంట్ అని నమ్మాలి. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి బెయిల్ అప్లికేషన్ని అపోజ్ చేయడానికి. ఆ తర్వాత 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే బెయిల్ వస్తుంది. అంటే బెయిల్ నియర్లీ ఇంపాసిబుల్ అనమాట. కొన్ని కేసెస్తోనే బెయిల్ వస్తుంది. ఒకటేంటంటే అతను ఇన్నోసెంట్ అని చెప్పి జడ్జి నమ్మాలి. ఏ జడ్జి నమ్ముతాడు చెప్పండి? ఏ జడ్జి రిస్క్ తీసుకుంటాడు? రెండోది ఏంటంటే వాడు బయటకు వస్తే మళ్ళీ ఏమీ తప్పు చేయడం, ఎలాంటి రాంగ్ డూయింగ్ చేయడం అని చెప్పి అక్కడ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే బెయిల్ వస్తుంది. అందుకే బెయిల్ రావటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సెక్షన్ 45 కండిషన్స్ ఇలా ఉన్నాయి. అయితే ఈ నికేష్ తారాచంద్ షా జడ్జిమెంట్ 2018లో అది ఈ సెక్షన్ 45ని కొట్టేసింది. అంటే అది లీగల్ ప్రిన్సిపల్కి అగెనిస్ట్గా ఉంది. లీగల్ ప్రిన్సిపల్ ఏమిటి? హీ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. వాళ్ళు తప్పు చేశారు అని నిర్ధారణ అయ్యే వరకు వాళ్ళు ఇన్నోసెంట్. బట్ ఇది ఆపోజిట్గా ఉంది. అందుకే ఇది మన ఆర్టికల్స్ 14 and 21 ఆ రెండింటిని వైలేట్ చేస్తుంది అని చెప్పి నికేష్ తారాచంద్ షా జడ్జిమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని కొట్టేసింది. అయితే పార్లమెంట్ మళ్ళీ సవరణ చేసి దీన్ని మళ్ళీ కొన్ని మోడిఫికేషన్స్ తోటి మళ్ళీ రెస్టోర్ చేసింది. అంటే మళ్ళీ పాత కథే అనమాట. నికేష్ తారాచంద్ షా ఇది 2 జడ్జ్ బెంచ్ దీన్ని స్ట్రక్ డౌన్ చేసినప్పటికీ కూడా తర్వాత పార్లమెంట్ మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసింది కొన్ని చిన్న మోడిఫికేషన్స్ చేస్తూ. తర్వాత విజయ్ మదన్ లాల్ చౌదరి 3 జడ్జ్ బెంచ్కి వెళ్ళింది ఈ కేసు. 2022లో 3 జడ్జ్ బెంచ్ తీర్పు చెప్పింది. చాలామంది ఇందులో ఉన్నటువంటి డ్రాకోనియన్ ఫీచర్స్, బెయిల్కి సంబంధించినవి కావచ్చు, సెర్చ్ అండ్ సీజర్ పవర్స్ కావచ్చు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సీక్రెట్గా ఉండటం కావచ్చు, అలాగే సివిల్ కోర్టుకు ఉండేటువంటి పవర్స్ సెక్షన్ 50 ప్రకారం ఉండటం కావచ్చు, వీటన్నిటినీ సుప్రీంకోర్టు కొంతవరకైనా కొట్టేసి సిటిజన్స్ రైట్స్కి ప్రాముఖ్యత ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు వచ్చినటువంటి తీర్పును చూస్తే ప్రభుత్వ చట్టాన్ని మొత్తాన్ని సమర్థించింది. ఇక్కడ దేన్ని స్ట్రక్ డౌన్ చేయలేదు, ఇంక్లూడింగ్ బెయిల్ రావడానికి ఉన్న డిఫికల్టీ ఏదైతే ఉందో ఇక్కడ సెక్షన్ 45
సెక్షన్ 45 ప్రకారం బెయిల్ కష్టం, దాన్ని కూడా సమర్థించింది. ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం కాబట్టి బెయిల్ రావటం అనేది ఇంత కఠినంగా ఉండాల్సిందే అని చెప్పింది. అలాగే సెర్చ్ అండ్ సీజర్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రకారం సెర్చ్ చేయటం, ఇంటికి వెళ్ళి సీజ్ చేయటం, ఇది కూడా కరెక్టే అని చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 జడ్జి బెంచ్ వాళ్ళు ఊరికే వెళ్ళరు, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళకి బలమైనటువంటి కారణాలు ఉంటే వాటిని రికార్డ్ చేసి మాత్రమే వెళతారు. వాళ్ళ ఇంటర్నల్ రికార్డ్స్లో ఉంటాయి, వాళ్ళ హైయర్ అఫీషియల్స్ అప్రూవల్ తీసుకుంటారు. అందుకని మనీ లాండరింగ్కి ఇంత తీవ్రమైన చట్టాలు ఉండాల్సిందే అని చెప్పింది. అలాగే అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ విషయంలో కూడా ఇలాంటి నిబంధనలు ఉండాల్సిందే, కఠినతరమైన నిబంధనలు ఉండాల్సిందే. మనీ లాండరింగ్ అనేది చాలా పెద్ద నేరం అని చెప్పుకొచ్చింది. అయితే సిటిజన్స్ రైట్స్కి సంబంధించి సరైన సేఫ్ గార్డ్స్ లేవు అని చెప్పి చాలామంది క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నేరం చేసుంటే కన్విక్షన్ రేట్స్ ఇంత తక్కువ ఉండటం ఏమిటి అనేటువంటి దాన్ని కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. తర్వాత మీకు ఈ జడ్జిమెంట్లో 4 పాయింట్స్ ఓవరాల్గా విజయ్ మదన్ లాల్ చౌదరి జడ్జిమెంట్ అన్నిటినీ సమర్థించింది. అయితే క్రిటిక్స్ ఏం చెప్తున్నారంటే ఈ చట్టం ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22 వాటిని కూడా ఉల్లంఘిస్తుంది అని చెప్తున్నారు. ఆర్టికల్ 23 ఇది ఫండమెంటల్ రైట్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. మీరు మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించిన విషయాలకు వస్తే అక్కడ డైరెక్ట్గా పోలీస్ ముందు ఇచ్చినటువంటి దాన్ని ఎవిడెన్స్గా తీసుకోరు. అయితే ఇక్కడ మీరు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో మీరు పిలుస్తున్నారు, రికార్డ్ చేస్తున్నారు, ఎవరికి తెలుసు, మెడ మీద కత్తి పెట్టి రికార్డ్ చేసి ఉంటారు, దాన్ని బేస్ చేసుకొని మీరు అన్నీ చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అది ఓన్లీ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అని చెప్పింది. సో దీని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఆర్టికల్ 21 వాళ్ళ యొక్క పర్సనల్ లిబర్టీని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారమే జరగాలి. అంటే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఎస్టాబ్లిష్డ్ బై లా దాని ప్రకారమే జరగాలి. ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయ్యే విధంగా ఉండకూడదు అనేది దాని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ చాలా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి అనేది క్రిటిక్స్ చెప్పేటువంటి అభిప్రాయం. తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు దానికి గ్రౌండ్స్ చెప్పాలి ఆర్టికల్ 22 ప్రకారం. ఇప్పుడు అది కూడా వైలేట్ అవుతుంది, మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇవ్వరు అనేది క్రిటిక్స్ చెప్పేటువంటి విషయం అన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా వివాదాస్పదమైంది. మీకు ఏ పరీక్ష రాయటానికి కావలసిన ఇన్ఫర్మేషన్ అయినా సరే ఈ 10 స్లైడ్స్లో ఉంది. ఇప్పటికీ మీకు ఒక కాంప్రహెన్సివ్ వ్యూ వచ్చి ఉంటుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మీద చాలా సందేహాలు ఉన్నాయి, క్రిటిక్స్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రాబోయే కాలంలో రివ్యూ పిటిషన్స్ వేశారు కాబట్టి 5 జడ్జ్ బెంచ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టులో వాళ్ళు కొన్నిటికి క్లారిటీ ఇవ్వచ్చు, కఠినతరమైన నిబంధనల్ని కొన్నిటిని తీసేయచ్చు. ఎక్కడెక్కడైతే ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయో అక్కడ సుప్రీంకోర్టు ఇంటర్వీన్ అవ్వచ్చు అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ చెప్పేటువంటి అభిప్రాయం అన్నమాట. సరే, షార్ట్స్ చూస్తున్నారు కదా, షార్ట్స్ చూడటాన్ని అలవాటుగా చేసుకోండి. తర్వాత ఈ మాడ్యూల్స్ రెగ్యులర్గా మీరు చూస్తే మీ అండర్ గ్రాడ్యుయేట్లో ఉన్న మీ బ్రదర్స్ సిస్టర్స్ కూడా వాళ్ళ గోల్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఐఏఎస్ అయితే మీరు ఐఏఎస్ పరీక్ష రాసినా కూడా ఉదాహరణకి ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం చూడండి, ఎంతకంటే ఎక్కువ ఐఏఎస్కి కూడా అక్కర్లేదు. అంటే ఈ నాలెడ్జ్తో మీరు ఐఏఎస్కి కావలసినంత, అంటే ఐఏఎస్ రావడానికి కావలసినంత నాలెడ్జ్ని పొందగలుగుతున్నారు. ఇలాగే చూస్తూ ఉండండి, 6 నెలల్లో మీ బ్రతుకు బంగారు బాట వైపు నడుస్తుంది. ఆ ఎష్యూరెన్స్ నేను ఇవ్వగలను. రేపు మిస్లేనియస్తో కలుద్దాం. నమస్తే.